risk factors with robotic joint replacement surgeries అండి. See, any technology or any tool that we use will have small amount of complications అండి. అంటే predominantly మనకి robotic surgeries లో ఏంటంటే ఎక్స్ట్రా పిన్స్ వేస్తాం, అంటే పిన్స్ ఇంటూ ద బోన్స్ ఫర్ అస్ టు ఇంటిగ్రేట్ విత్ ద రోబోటిక్ టూల్, అంటే దాన్ని ట్రాకర్స్ అంటాం. ఆ ట్రాకర్స్ పెట్టడానికి పిన్స్ వేస్తాం అనమాట. ఆ పిన్స్ వేసినప్పుడు ఏంటంటే వెరీ రేర్లీ వీసీ, అంటే ఎస్పెషలీ ఆస్టియోపోరోటిక్ బోన్స్, అంటే బోన్స్ మెత్తగా ఉన్న వాళ్ళలో, అంటే మనము కొంచెం కేర్లెస్ గా వేసినా ఆర్ మనం జాగ్రత్తగా అయిపోయినా అలాంటి చోట్ల చిన్న హెయిర్ లైన్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ లాంటిది వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాంటి చిన్నదే ఇదే తప్ప రోబోటిక్స్ వల్ల పెద్ద మేజర్ డిసడ్వాంటేజెస్ కానీ కాంప్లికేషన్స్ కానీ వచ్చే ఆస్కారం తక్కువే ఉంటుంది. సమ్ టైమ్స్ ఏంటంటే పిన్ ట్రాక్స్ దగ్గర చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏదైనా వచ్చే ఆస్కారం ఉండొచ్చు, కానీ బట్ దే ఆర్ ఆల్ వెరీ రేర్ కాంప్లికేషన్స్. కన్వెన్షనల్ సర్జరీతో కన్నా రోబోటిక్స్ లో పెద్ద కాంప్లికేషన్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇన్ఫాక్ట్ రోబోటిక్స్ తో వీ కెన్ అచీవ్ బెటర్ యాక్యురసీ అండ్ బెటర్ బ్యాలెన్సింగ్. కాబట్టి ఇన్ జనరల్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ జాయింట్ రీప్లేస్మెంట్స్ రోబోటిక్స్ తో చేస్తే డెఫినెట్ గా తక్కువే ఉంటుంది.